ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సర్వోన్నతుని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాగ్దానం ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనము. మరియు ఆయన వెలుపలకి అతని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరు చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగు అగునని చెప్పాను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులరా, దేవుని సన్నిధిలో అబ్రహాము బాధపడుతూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు వెలుపలకు వచ్చి ఆకాశాన్ని చూపించి ఆ నక్షత్రములను లెక్కించుట నీ చేతనైతే లెక్కించమని చెప్పాడు. అబ్రహమా, నీ సంతానము ఎలా అవుతుందని దేవుడు చెప్పాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడు ఆయన. ఈరోజు ఈ దినాన అంత గొప్ప వాగ్దానాన్ని ఈ దినాన్ని నీకు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? నీవు కూడా ఒక విషయంలో బాధపడుతూ ఉన్నావు. అది నీ బిడ్డల విషయం అవ్వచ్చు, నీ గురించే అవ్వచ్చు, ఆర్థిక పరంగా అవ్వచ్చు. ఏ విషయంలో అయితే ప్రభువా నాకు ఇది బాధగా ఉందని నువ్వు బాధపడుతున్నావో ఆ బాధను యేసు నామములో నా దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో కార్యాన్ని జరిగించి నీ జీవితంలో ఆ బాధను తొలగించబోతూ ఉన్నాడు. ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎందుకు దేవుడు ఆకాశం వైపు చూపించాడంటే, దేవుడు ఆనాడు బాధపడుతున్నటువంటి అబ్రహాముతో అంటూ ఉన్నాడు, ఇదిగో నీ బిడ్డలు ఉన్నతమైనటువంటి స్థితిలో పైవానిగానే ఉంటారు, కానీ దేవుడు ఆ విధముగా అబ్రహాముకు చూపించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఏ విషయంలో అయితే బాగా దుఃఖపడుతూ ఉన్నావో ఆ విషయంలో దేవుడు ఆ బాధను తొలగించి నీకు మంచి ఆరోగ్యమును, నెమ్మదిని, ఉన్నతమైనటువంటి స్థితిగతులను నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నీకు నీ బిడ్డలకు కూడా నా ప్రభు దయచేయబోతూ ఉన్నాడు. ఆయనను నమ్ముకున్న వారిని విడిచిపెట్టేవాడు కాదండి. ప్రార్థించేటువంటి వారిని దాటి వెళ్ళేవాడు కాదండి ఆయన. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు ఆ ప్రార్థన. ఆయన అన్ని కూడా గ్రహించి పరిశీలిస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు ఆయన. ఆయనకి సమస్తమును తెలుసు. ఇదిగో ఈ దినాన్ని వాగ్దానము ద్వారా ఆయన నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఎక్కడ నుండి ఎటువంటి పరిస్థితుల మధ్య నువ్వు చిక్కుబడి ఉన్నావో, ఎటువంటి పరిస్థితుల మధ్య ఈ వాగ్దానాన్ని నువ్వు ఆలకిస్తూ ఉన్నావో, ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నేను ఇస్తున్నటువంటి మాట కాదు, నేను చెప్తున్నటువంటి మాట కాదు. సర్వోన్నతుడైనటువంటి దేవుడే నిన్ను బలపరిచి నీకిస్తున్నటువంటి వాగ్దానం ఇది. ఇదిగో మీకు తెలుసా, అబ్రహాము గారు దేవుని మాటలు నమ్మాడట. అదే దేవుడు ఎంచాడయ్యన్ని. ఈరోజు నీవు కూడా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ వాగ్దానాన్ని నమ్మడానికి వెనకడుగు వేస్తూ ఉండొచ్చు. ఇదిగో దైవజనుడిగా, దేవుని యొక్క సేవకునిగా నేను చెబుతూ ఉన్నాను, ఇదిగో ఈ వాగ్దానాన్ని నమ్మి గనక నువ్వు తండ్రిని అడగగలిగితే, ప్రార్థించగలిగితే, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు ప్రభు అని కన్నీరు విడిచి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు అడగగలిగితే, ఖచ్చితంగా నా జీవితంలో ఇది నెరవేరుస్తావు తండ్రి అని నువ్వు అడగగలిగితే, ఖచ్చితంగా నా తండ్రి నీ జీవితంలో నెరవేర్చును గాక. దేవుని స్తుతించి కన్నీరు విడిచి ప్రార్థన చేసి దేవుణ్ణి అడగగలిగితే, ఆనాడు అబ్రహాము గారి జీవితంలో చేసిన ఈ వాగ్దాన ఫలితము, ఆయనకి చేసినటువంటి అద్భుత కార్యాలు, మహోన్నతమైనటువంటి కార్యాలు, ఘనమైనటువంటి కార్యాలు నీ జీవితంలో కూడా నా తండ్రి నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన. మహిమాన్వితుడా, ఆశ్చర్యకరుడా, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు. ఈ దినము మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము ప్రభువా. అవును తండ్రి, అబ్రహాముకు ఆనాడిచ్చినటువంటి వాగ్దానము ఈనాటికి కూడా అయా తండ్రి మాకు మీరు అనుగ్రహింపజేస్తూ ఆ వాగ్దానాలు మా జీవితంలో నెరవేరుస్తూ అయా స్థిరపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఈ దినానే ఈ మాటలు అయా ఈ ప్రాంతంలో ఏకూపిస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని నజరుడైనటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి పొందుకొనుచున్నాము నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.